Annyeong guys, welcome to our channel Srinya Vlogs. సో ఆల్రెడీ తమ్నేల్ చూసేసారు కదా, ఇదే అన్నమాట మా ఫ్రెండ్. ఫస్ట్ చూస్తున్నట్లయితే మీరు ఎవరైనా, దీని పేరు శ్రావణి, ఇది మా డిగ్రీ ఫ్రెండ్ అన్నమాట. సో మీరు కూడా హాయ్ చెప్పండి దానికి. హాయ్. సో ఈరోజు మేము ఏమనుకున్నామంటే, ఇది ఎలానో వచ్చింది కదా, సో జస్ట్ క్యాజువల్ వ్లాగ్ లాగా హౌ వెల్ వీ నో అబౌట్ ఈచ్ అదర్ చేద్దామని అనుకున్నాము. చాలా డేస్ నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాము, బట్ కుదరలేదు. ఈసారి ఎలా అయినా సరే చేద్దామని ఫిక్స్ అయిపోయి ఇప్పుడైతే ఈ వ్లాగ్ చేస్తున్నాము. హోప్ యూ గైస్ లైక్ ఇట్. సో ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసేసేద్దాం. సో ఇందులో అయితే 3 రౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ రౌండ్ వచ్చేసి నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి దిస్ ఆర్ దట్, అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అన్నమాట. సో చూద్దాం మా ముగ్గురులో ఎవరి గురించి ఎవరికి ఎంత తెలుసు అని చెప్పి. యాక్చువల్లీ సౌమ్య కూడా ఉంది. మేమిద్దరం సిబ్లింగ్స్ కాబట్టి మేము ఎక్కువ వస్తే ఎక్కువ కన్సిడర్ చేయకండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం కదా. సౌమ్య కూడా ఉంది. యాక్చువల్లీ ఇది మేము నిన్న చేద్దాం అనుకున్నాము, దాని బర్త్డే అని చెప్పి వెళ్ళి, కానీ టైం కుదరలేదు. ఈసారి అది చూసినప్పుడు మళ్ళీ ఇంకో వ్లాగ్ చేద్దాం. సో ఇప్పుడైతే క్వశ్చన్స్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను క్వశ్చన్స్ అడుగుతాను, చూద్దాం వీళ్ళిద్దరికి నా గురించి ఎంత మనకు తెలుసు అని చెప్పి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఇస్ మై సెలబ్రిటీ క్రష్? చూద్దాం. సరే అయిపోయిందా? అయిపోయింది. డూ ఐ ప్రిఫర్ స్వీట్ ఆర్ స్పైసీ? ఆఫ్ కోర్స్. హూ డోంట్, మా ఇద్దరు ఎవరికి తెలియకపోయినా మామూలుగా ఉండదు. ఓకే ఓకే. హూస్ మై ఫేవరెట్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్? ఫేవరెట్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. క్వశ్చన్ అర్థం కదా. హూ ఈస్ మై ఫేవరెట్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్? యువర్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. వాట్స్ వన్ ఫుడ్ ఐ అబ్సల్యూట్లీ హేట్? యు అబ్సల్యూట్లీ హేట్. యా. లవ్ అంటే ఈజీ చెప్పేస్తామని చెప్పి హేట్ రాసినావా? ఎస్ ఎస్ ఎస్. మేబీ మీట్లైనా రాయొచ్చా? ఏదైనా రాయొచ్చు. తన హేట్ ఫుడ్ ఐ థింక్ సో. ఏమో గైస్, ఐఎమ్ నాట్ ష్యూర్. విచ్ సాంగ్ డూ ఐ ప్లే ఆన్ రిపీట్? విచ్ సాంగ్ డూ ఐ ప్లే ఆన్ రిపీట్? ఓకే, ఇది తెలిస్తే మొత్తం తెలిసినట్టే. ఆగు, నేను రాయలే ఆగు. మన ఎంతసేపు అయిపోయినాయా? 5 క్వశ్చన్స్ అయినాయా? జేకేదో మనం పెట్టింది ఏంటిది అది? నైస్. నీ సాంగ్స్ కూడా గుర్తురా. శ్రావణికి నాకు తెలిసి ఒక్క మార్క్ కూడా రాదనుకుంటున్నాను. ఇన్ని ఇయర్స్ అయినా కానీ అది ఒక్కటి కూడా తెలియదు. ఓకే, చూద్దాం. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మేబీ అది రాసింది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చుగా. చూద్దాం. కాదు, అవ్వకపోవచ్చు. ఎంతసేపు? ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా, నెక్స్ట్ రౌండ్ చేద్దాము. ఇది వచ్చేసి దిస్ ఆర్ దట్ రౌండ్ అనమాట. ఈజీ పీసీ లెమన్ స్క్వీజీ అట్లనే ఉంటది, బట్ అంత ఈజీ క్వశ్చన్స్ అయితే నేను ఇవ్వను కదా. చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనీ ఆర్ ఫేమ్? తేజకి తెలుసు ఈ ఆన్సర్. స్ట్రావర్డ్ 0 మార్క్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమ్మర్ ఆర్ వింటర్? ఇది నాకు డౌటే. నీకే డౌట్ అంటే నాకు డౌట్ గానే రాసా నేను కూడా. నాకు 0 అంటే నాకు నవ్వింది. ఓకే, నెక్స్ట్ ఈజీ పీజీ లెమన్ స్క్వీజీ క్వశ్చన్ అడుగుతా. చాక్లెట్ ఆర్ ఐస్ క్రీమ్? ఐ నో గైస్, ఐ నో. ఐ డోంట్ నో గైస్. This will be really easy peasy question. Tea or coffee? Of course. వినూషకు గుర్తొస్తుంది నాకు. ఫాస్ట్ ఫుడ్ ఆర్ హోమ్ కుక్డ్ మీల్? ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అన్నమాట. చూద్దాం. ఫస్ట్ ఇది విల్ బి వెరీ 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 ఈజీ అన్నమాట. ఇద్దరికి తెలుసు. ఫాస్ట్గా ఎవరు చెప్తే వాళ్ళు విన్ అయినట్టు. చూద్దాం. సో
వాట్స్ మై డ్రీమ్ ట్రావెల్ డెస్టినేషన్? కొరియా. Okay, both got the point, guys. సౌత్ కొరియా గైస్, నాట్ నార్త్ కొరియా. South Korea, that too Seoul is my dream destination. ఇది కూడా కొంచెం ఈజీయే. వాట్స్ మై ఫేవరెట్ వెబ్ సిరీస్? బిజినెస్ ప్రపోజల్. అరే నేను రాస్తారా, నాకు గుర్తొచ్చింది చెప్పండి. అది ర్యాపిడ్ ఫైర్. క్వశ్చన్ వచ్చేసి, సో ఈ క్వశ్చన్ చెప్తాను. క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ చెప్పాలి. వాట్స్ మై ఫేవరెట్ కలర్? ఆగండి, వెయిట్ ఎక్సెప్ట్ పర్పుల్. బ్లాక్. వాట్స్ ద వియర్డెస్ట్ థింగ్ దట్ ఐ హ్యావ్ ఎవర్ డన్? చెప్పండి. తెలీదు గైస్, ఐ డోంట్ నో. తనకి సిస్టర్ కి తెలియదు అంటే నాకు అసలే తెలియదు. పద్దాక సిస్టర్. వాట్స్ మై అయ్యయ్యో. హిడెన్ టాలెంట్? పెయింటింగ్, మల్టీ టాలెంటెడ్. మేబీ పెయింటింగ్. క్రాఫ్ట్ చేస్తది, పెయింటింగ్ చేస్తది. అవేం కాదు. వాట్స్ యువర్ హిడెన్ టాలెంట్? పెయింటింగ్ కాదా? ఐ నెవర్ పెయింటెడ్. ఓకే, డ్రాయింగ్. ఓకే, She got point. I lost. సో ఫైనల్లీ నా రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో Shravani. టు రివీల్ ద ఆన్సర్స్. శ్రావణి. ఓకే, ఐ వాంట్ టు నో వాట్ శ్రావణి. శ్రావణి రోట్. సో మై ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూస్ మై సెలబ్రిటీ క్రష్ Jay. కదా. సో ద ఆన్సర్ ఈజ్ నేను ఏం రాశాను చూడండి guys. మీకు ఇది ఇలా ఉంటుండిద్ది కానీ నేను అన్హ్యోసియోపే రాశాను. నేను జేకే రాసా. జేకే ఈజ్ నాట్ మై సెలబ్రిటీ క్రష్ తో. సో మై సెకండ్ క్వశ్చన్ ఈజ్, డూ ఐ లైక్ స్వీట్ ఆర్ స్పైసీ? స్వీట్. స్పైసీ. Yeah, she lost the second question too. She wrote sweet, so she lost the second question too. So my third question was, my favorite YouTube content creator. నేనైతే జూహిత్ వ్లాగ్స్ అని రాశాను. తెలుగులో అయితే ఇట్స్ జూహిత్ వ్లాగ్. నేను చింటూ అన్నని రాసా. చింటూ. చింటూ అను వాళ్ళు ఉంటారు కదే. ఐ డోంట్ నీకు నో. తెలిసినోళ్ళు కాదే, నీకు తెలిసిన వాళ్ళే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్స్ ద ఫుడ్ ఐ హేట్? నేనైతే సొరకాయ రాశాను. అంటే మీకు ఇప్పుడు చూపించడానికి ఇది ఫ్రంట్ కెమెరా ఉంది కానీ నేనైతే నిజంగా సొరకాయ రాశాను. నో సొరకాయ కాదు. సొరకాయ కూడా సమ్ టైమ్స్ ఐ ఈట్, కానీ ద ఫుడ్ ఐ హేట్ ద మోస్ట్ అంటే ఇట్స్ కాకరకాయ. ద సాంగ్ ఐ రిపీట్ ఆన్ ఏంటి? నేనైతే మ్యాజిక్ షాప్ కానీ మేక్ ఇట్ రైట్ కానీ రెండిట్లో ఒకటి అయితే కన్ఫర్మ్. యాక్చువల్లీ నా మూడ్ని బట్టి ఆ సాంగ్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. నాకు మోటివేషన్ కావాలన్నప్పుడు ఐ యూస్ టు లిజన్ మేక్ ఇట్ రైట్, అండ్ నాకు ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్గా కావాలన్నప్పుడు ఐ యూస్ టు లిజన్ 7 అనమాట. సో బోత్ ఆర్ కరెక్ట్ అనమాట. దే బోత్ గాట్ ద పాయింట్. ఫస్ట్ వచ్చేసి దిస్ ఆర్ దట్ క్వశ్చన్స్ కదా. సో ఇందులో కూడా నాకు తెలిసి శ్రావణి మొత్తం రాంగ్ చేసి ఉంటుంది. చూద్దాం క్వశ్చన్స్. ఓకే, నేను క్వశ్చన్స్ మర్చిపోయా గైస్. మనీ ఆర్ ఫేమ్? ఓకే, ఫేమ్ ఆర్ మనీ? ఫస్ట్ క్వశ్చన్ మనీ. Fame. Who else want fame? Who else want fame? I want money. Okay. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సమ్మర్ ఆర్ వింటర్ కదా. నేను సమ్మర్ రాశాను. నేను వింటర్ రాసా. సమ్మర్. ఓకే, నెక్స్ట్ ఐస్ క్రీమ్ ఆర్ చాక్లెట్? సో ఇది ఎవరు కరెక్ట్ రాసారో చూద్దాం. నేను ఐస్ క్రీమ్. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఐస్ క్రీమ్. ఫస్ట్ ఐస్ క్రీమ్ అండ్ దెన్ చాక్లెట్. నువ్వు ఐస్ ఐ థింక్ 6 or 7 years ఇది ఫ్రెండ్ అయ్యి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా రాయలే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, టీ ఆర్ కాఫీ? ఇద్దరు రాసే ఉంటా నాకు తెలిసి. నేను టీ రాసా. నేను అప్పటికి హింట్ ఇచ్చా వినూష్ అక్క ఫేవరెట్ అని చెప్పి. అసలు మేము ఎన్ని ఫ్రెండ్షిప్. ఒక 365 days లో నేను టీ తాగేది ఒక 10 days ఉంటదేమో మాక్సిమం, అంతే. ఎప్పుడైనా ఒక్కసారి తాగుతాను. కాఫీ తాగే డేస్ ఎన్ని ఉంటాయి అని అడిగితే ఒక 50 ఉంటాయేమో guys. అంతే, అంటే రోజు తాగం అంతే. క్వశ్చన్ కూడా జంక్ ఫుడ్ ఆర్ హోమ్ కుక్డ్, దానికి జంక్ ఫుడే రాసిండిద్ది. అవునా? కూడా రాసా. జంక్ ఫుడ్ ఆర్ హోమ్ కుక్డ్ మీల్? ఓకే, జంక్ ఫుడ్ ఆర్ హోమ్ కుక్డ్ మీలా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అమ్మో అదొక్కటి.
Okay, finally Shravani got I think- out of I got 15, 13 guys. I got 13. ఏమి Okay. కనిపిస్తుందా? సో ఇప్పుడు వీల్ టర్న్ వచ్చేసింది, చూసేద్దాం మరి ఏం చేస్తారో. వాట్స్ మై బిగ్గెస్ట్ ఫియర్? యువర్ బిగ్గెస్ట్ ఫియర్? యా, ఐ థింక్ వాళ్ళిద్దరికి తెలుసనే అనుకుంటున్నా. అయిపోయిందా? అయిపోయింది. వాట్ వాజ్ అవర్ ఫన్నీయెస్ట్ మూమెంట్స్ టుగెదర్? ఐ థింక్ ఇట్స్ సో మెనీ. అదే కదా, చాలా ఉన్నాయి. సరే ఒక 2-3 రండి. Okay. వాట్స్ వన్ థింగ్ ఐఎమ్ రియలీ గుడ్ ఎట్? బాప్రే, నన్ను చదివేశారు సార్ వీళ్ళు. వాట్ డూ యూ థింక్ మేక్స్ మీ హ్యాపీయెస్ట్? నాకు తెలిసి నేను అన్ని రాంగే రాసాను అనుకుంటున్నా. వాట్స్ వన్ ఫుడ్ కుడ్ ఈట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్? Okay, I know that. సో ఇక్కడికి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. వి విల్ గో టు సెకండ్ రౌండ్. పిజ్జా ఆర్ బర్గర్? సిటీ లైఫ్ ఆర్ విలేజ్ లైఫ్? Of course, I know that. I know that too. ప్లానర్ ఆర్ లాస్ట్ మినిట్ పర్సన్? ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్? గంటలు గంటలు అందులోనే ఉండిద్ది గాయస్. అడ్వెంచర్ ఆర్ రిలాక్సింగ్? లెట్స్ గో టు థర్డ్ రౌండ్. అక్క బ్లాగర్ అయిపోయింది రోయ్. Okay, Akka also has a channel, but videos every year ఒకసారి వస్తాయి అనుకుంటా. వన్ వర్డ్ టు డిస్క్రైబ్ మీ? Sweet. టాలెంటెడ్. They ఏంటి ఇంతకి? Both are wrong. యా. Okay, we both are wrong. ఇఫ్ మై లైఫ్ వర్ ఏ మూవీ వాట్ వుడ్ బి ద టైటిల్ బి? చిత్ర. శ్రావణి ప్రపంచం. Vibe with Shravs. ఛానల్ నేమ్ చెప్పేస్తుంది ఇక్కడ. దే బోత్ గుడ్ పాయింట్. పాయింట్ వచ్చింది గాయస్. ఇద్దరికి వచ్చి Answers. హ్యాబిట్ దట్ annoys me is Not ఫోన్ lifting లిఫ్ట్ the చేయదు calls. గాయస్. ఫోన్ లిఫ్ట్ చేయదు. Yeah. ఎన్ని సార్లు చేయండి ఇద్దరం ఫోన్ లిఫ్ట్ ఒకసారి చేయదు. చెప్పాము ఆన్సర్, ఇద్దరికి పాయింట్ వస్తుంది. నేను టిక్కు నేను టిక్ కూడా. ఇఫ్ ఐ వర్ ఎన్ యానిమల్ వాట్ ఇట్స్ డాగ్. ఐ బి? ఉడత 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 కాదా? ఇట్స్ డాగ్. ఐ నో ద ఆన్సర్. ఐ లైక్ డాగ్స్. సో క్వశ్చన్ అడగకుండా ఆన్సర్ చేసిన నేను. దే బోత్. నువ్వేం చెప్తావు? నేనేం చెప్పలా, నేను ఉడత అని చెప్పాను. ఉడతానంది నేను నా తను యాక్చువల్లీ నేను ఎందుకని చెప్పానంటే తను ఒక స్క్వేర్ ని పెంచుకుంది అనమాట. సో నేను అలా అనుకున్నా. మోస్ట్లీ ఇఫ్ ఐ వాంట్ 1 crore టుడే వాట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ టు? అంకుల్ కి హెల్ప్ చేయడం మేబీ. నేను సి చూపించాడు. వాట్స్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్? డబ్బులు అప్పు చేయడం. నేను ఇది ఫన్నీ వేలో తీసుకొని నేను దయ్యం అని రాసా guys. నేను నాట్ గెట్టింగ్ ఏ జాబ్ అని రాసా. ఇఫ్ ఇది ఫన్నీ అయితే ఇది కరెక్టే. దెయ్యం అంటే నాకు చాలా భయం. Yeah, చాలా అంటే చాలా భయం. యువర్ ఫన్నీ మూమెంట్స్ Together. మన ఫన్నీ టుగెదర్ అని చెప్పి రాసింది. మాకు చాలా 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 ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి. అది మేము కానీ కలిసినా నాకు కలవకపోయినా సరే అడిగినప్పుడు స్ట్రైక్ అయింది ఏంటంటే నాకైతే అటెండెన్స్. నాకు అటెండెన్సే. నాకు అటెండెన్స్. బిహైండ్ స్టోరీ ఏంటి అంటే అది మేము నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాం మీకు. అటెండెన్స్ బిహైండ్ నాకు స్టోరీ. కొండలరావు సార్. నాది కొండలరావు సార్, సరితా మ్యామ్ది కాదు. సరితా మ్యామ్ది కాదు, నాది కొండలరావు సార్ అని రాసాను నేను కూడా. అటెండెన్స్ కొండలరావు సార్ అండ్ సమ్ హాస్టల్ మూమెంట్స్. నేను వీళ్ళకి తక్కువ రావాలని చాలా కష్టపడి తీసినా వీళ్ళకి అన్నీ తెలుసు. ఛ. తర్వాత You are good at. గుడ్ ఎట్. నేను యువర్ గుడ్ ఎట్ నథింగ్ అని రాశాను. మేబీ ఒకటి అయితే నేను ముగ్గులు అనుకుంటున్నా, ముగ్గులు వేయడం, రంగోలీ. నాకేమనిపిస్తుంది అంటే మేనేజింగ్ థింగ్స్ అన్ని బాగా మేనేజ్ చేస్తుంది అన్నమాట అంతా. నాకు అదనిపించింది. మరి ఆన్సర్ ఏంటో నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. ఇద్దరు నాకు 2 కళ్ళు, ఇద్దరు నా 2 కళ్ళు, నేను ఇద్దరికి పాయింట్ ఇస్తాను కాదు. ఏం చెప్పట్లేదు. లేదు, నేనేమనుకున్నా అంటే రంగోలీ ప్లస్ హార్డ్ వర్కింగ్ Yes. సైడ్ Yes. I got the అప్పుడు point. మేనేజింగ్ థింగ్స్ ఇది కరెక్టేగా.
హార్డ్ వర్కింగ్ అంటే మేనేజింగ్ థింగ్స్ హార్డ్ వర్కింగ్ ఇంట్లో పని చేయమా మనము చాలా పనులు చేయలేదా? అన్ని అయితే నాదైతే కరెక్ట్ గైస్. నాకు వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు. నాది కరెక్ట్. రంగోలి నాది కరెక్ట్. చాలా రంగోలి బాగా వేస్తా. సో ఇది కూడా ఈ correct. క్వశ్చన్ మాత్రం నాది 100% కరెక్ట్. అది రాంగ్ అని చెప్పినా నాదే కరెక్ట్. బాప్రే నా ఆన్సర్ దగ్గర గొడవలు అవుతున్నాయి ఇక్కడ. తర్వాత Question ఏంటి? they both good. వాట్ మేక్స్ యూ హ్యాపీ? వాట్ మేక్స్ యూ హ్యాపీ అని అడిగావు. నేనైతే సీయింగ్ జిమిన్స్ ఫేస్ ఆర్ మురారీస్ ఫేస్ అని రాశాను. నేనేం రాసానంటే స్పెండింగ్ టైం విత్ హర్ లవ్డ్ వన్స్. I think they both got point. జిమిన్ అన్న ఇష్టమే, మురారి అన్న చాలా ఇష్టమే. కొంచెం డిఫరెంట్ గా రాసింది. ఎస్. సెకండ్ క్వశ్చన్ ఏంటి చూపి. వాట్ డు యు ఈట్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్? నేను చికెన్ రాసా. పులిహోర. she got 3 వచ్చి. she got 3 she got 5. పిజ్జా ఆర్ బర్గర్? ఏంటి పిజ్జా. పిజ్జా. సిటీ లైఫ్ ఆర్ విలేజ్ లైఫ్? సిటీ లైఫ్. yes లాస్ట్ మినిట్ ఆర్ planet. లాస్ట్ మినిట్ పర్సన్. ఎప్పుడు ఏ అప్లికేషన్ మేము అంత ఫాస్ట్ గా అప్లై చేయలేదు. ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్? ఇన్స్టాగ్రామ్. క్వశ్చన్ మనమే చెప్పుకొని ఆన్సర్ మనమే చెప్పుకోవాలి. అడ్వెంచర్ ఆర్ నార్మల్ రిలాక్సింగ్. రిలాక్సింగ్? అడ్వెంచర్. చూసారా? 14 నాది 12. నాది 12 ఇది కింద. టోటల్ ఆర్ యు గైస్ రెడీ? yes ఇది లాస్ట్ రౌండ్. ఐఎమ్ ద లాస్ట్ పర్సన్ అన్నమాట. సో చూద్దాం నా గురించి వీళ్ళకి ఎంత బాగా తెలుసో. లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ క్వశ్చనే చాలా పెద్ద క్వశ్చన్ వచ్చేసింది. అపార్ట్ ఫ్రమ్ యూ అండ్ సౌ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఆన్లైన్ ఆఫ్లైన్ ఇద్దరు రాయాలి. ఆన్లైన్లో రాయాలి, ఆఫ్లైన్లో రాయాలి. హారిక గురించి అయితే నేను వదిలేస్తాను, ఎందుకంటే హారికకు అన్నీ తెలుసు కాబట్టి. సో శ్రావణి ఆన్సర్ నేను కన్సిడర్ చేస్తా. చాలా టైం తీసుకున్నారు గైస్ వీళ్ళు ఈ క్వశ్చన్ రాయడానికి. అంతే అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. ఒకవేళ నేను ఎవరన్నా మర్చిపోతే ఫీల్ అవ్వకండి గైస్. ఓకే, నా ఫేవరెట్ సిరీస్ కే డ్రామా. తెలుసు బేసికల్లీ నేను ఎక్కువ డ్రామాస్ చూస్తాను, అన్ని డ్రామాస్ గురించి చెప్తాను, కానీ ఎప్పుడు ఇది నా ఫేవరెట్ డ్రామా అని చెప్పిన సందర్భం ఇద్దరులో ఎవరికి లేదు. సో అందుకనే వాళ్ళందరూ థింక్ చేస్తున్నారు అనమాట. థర్డ్ క్వశ్చన్ అనమాట ఇప్పుడు. అదర్ దాన్ BTS, శ్రావణి క్లియర్గా విను. అదర్ దాన్ BTS, హూ ఈజ్ మై సెలబ్రిటీ క్రష్? అదర్ దాన్ BTS. సెలబ్రిటీ క్రష్ అంటే రెండు ఉంటాయి కదా, తెలుగు ఉంటది, తెలుగు రాయ్, కొరియా రాయ్, ఏం పర్లా, రెండు రాయ్. తెలుగు రాయ్ క్వశ్చన్స్ అంత తెలియదు గైస్. రోజుకు 100 మంది గురించి చెప్పింది ఎవరు గుర్తుంచుకోండి. కొరియన్ అలా ఉన్నాయి అక్కడ. మై గో టు కంఫర్ట్ సాంగ్, ఇది తెలుసు. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఓకే, వాట్స్ వన్ థింగ్ ఐ కాంట్ లివ్ వితౌట్? ఏదో రాసా. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది గాయస్. ఇప్పుడు సెకండ్ రౌండ్ వచ్చేసి దిస్ ఆర్ దట్. సో మ్యూజిక్ ఆర్ పాడ్కాస్ట్? టాలీవుడ్ ఆర్ డ్రామాస్? స్ట్రీట్ ఫుడ్ ఆర్ రెస్టారెంట్ డైనింగ్? మార్నింగ్ ఆర్ నైట్? మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ పర్సన్? బీచ్ ఆర్ మౌంటైన్? అయిపోయినాయా 5 క్వశ్చన్స్? లాస్ట్ క్వశ్చన్. సో ఇది వచ్చేసి ర్యాపిడ్ ఫైర్ కదా. మై డ్రీమ్ వెకేషన్ స్పాట్? ఇట్స్ సౌల్, జేజు, సౌల్, బూసాన్. ఈ నేను చెప్పలేదు. నువ్వు చెప్పలేదు, సో ఆన్సర్ నీకు పాయింట్ లేదు. వాట్స్ మై బిగ్గెస్ట్ ఫియర్? నాట్ గెటింగ్ ఎ జాబ్. నో. నాట్ మీటింగ్ BTS. ఎస్, నీకు పాయింట్ రాలేదు, నువ్వు ఫస్ట్ తప్పు చెప్పినావు. నాకు రాలేదని నీకు ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్ ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పడమే. ఇప్పుడు మా ఇద్దరు తను చెప్పిందంటే తను రైట్ అయిందంటే అనుకోవచ్చు. ఏం చెప్పకుండా చూస్తున్న దానికి నేను ఆన్సర్ చెప్పిన దానికి నువ్వు నాకు పాయింట్ ఇవ్వవా? తీసుకో ముష్టి. హూ ఈజ్ మై ఫేవరెట్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్?
ఏంటంటే ఈ క్వశ్చన్ అడుగుతారు నాకేం సరిగ్గా చెప్పరు ఇది నో నాకు తెలీదు ఇట్స్ బ్యాంకాక్ పిల్ల. ఇంకా మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా ఆ బ్యాగ్ అక్క చాలా బిజీ. నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్ ప్రైమ్? ఇట్స్ నెట్ఫ్లిక్స్. బోత్ గాట్ ద పాయింట్. Yeah. క్వశ్చన్ అడగనివ్వండి. చెప్పు ఏ హ్యాబిట్ ఆఫ్ మైండ్ దట్ అనాయ్స్ యూ? యూజింగ్ ఫోన్ అక్క ఇది ర్యాపిడ్ ఫైర్. మర్చిపోయా, సారీ. మేము ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడేటప్పుడు అది ఫోన్ యూజ్ చేస్తుంది దట్ అనాయ్స్ మీ. ఐ హావ్ నథింగ్. ఓ మై గాడ్. వావ్ ఓకే ఇచ్చేస్తా. గుర్తు రాలా సడన్ గా. ఓకే నేను శ్రావణికి పాయింట్ చాలా ఇచ్చేస్తాను. ఉంటాయి అలా అన్నో చేసేవి, కానీ సడన్ గా అలా గుర్తు రాలా అంతే. సిబ్లింగ్స్ గట్టి It's a song ఇప్పుడు నీకు that సాంగ్ reminds you of me. ఇప్పుడు నేను ఆ సాంగ్ విన్నప్పుడు నువ్వు గుర్తొచ్చేది ఏ అదేనా? సాంగ్ Is that the question? Yes. ఓ మై ఫ్రెండ్ Oh my friend, నాకు ఇట్స్ మ్యాజిక్ షాప్. అంటే నేను అది తెలుగు విని version విని విని నా చెవులు అట్లా పోసి ఆ సాంగ్ రాగానే తను గుర్తొస్తుందని అర్థం. Okay. నాకు అంటే నీకు ఆ సాంగ్ విన్నప్పుడు నీకు అది గుర్తొస్తుందని. ఓకే తెలుగు ఓ మై ఫ్రెండ్ వింటే ఓకే తన పాయింట్ ఆఫ్ వ్యూ లో తను కరెక్ట్, తింది కరెక్టే. సో ఇఫ్ ఐ హ్యాడ్ సూపర్ పవర్స్ వాట్ వుడ్ దే బి? You want to fly. Yes, To I want to Korea. fly. To Korea. Not Korea. I want to fly. Fly. That's it. అంతే. I want to fly. ఐ లవ్ రాలేదు గాయస్, మా కరెంట్ పోయింది గాయస్. సో గాయస్ కరెంట్ పోయిందని చెప్పాను కదా, సో మళ్ళీ వీఆర్ బ్యాక్ టు ద వీడియో అన్నమాట. సో ఇందాక ఫోర్త్ క్వశ్చన్ లో ఆపాను అనుకుంటా. వాట్స్ మై మోస్ట్ యూజ్డ్ ఎమోజీ అని చెప్పి, తినేమో షై ఎమోజీ అని చెప్పిందా. Yeah. నువ్వు Shy. నేను అదే చెప్తా ఇలా పెట్టి రెండు కాదు, నేను ఒక పర్పుల్ హార్ట్ యూజ్ చేస్తాను. డూ ఐ లైక్ ద మోస్ట్ టు ఆర్ పాపీ? పాపీ No. She likes both of them equally. ఎస్ ఐ లైక్ దెమ్ బోత్. టుట్టు ఆర్ Tutu Papu వల్ల నాకు ఒక పాయింట్ వచ్చింది. ఎస్. So it's Big time like to reveal you. the answers, please. ఓకే ఓకే ఒకటి ఓకే ఇట్స్ రివీలింగ్ టైమ్ గాయస్. ఆన్సర్స్ రివీల్ చేద్దాం ఫస్ట్ నేనైతే అడిగిన క్వశ్చన్ ఏంటంటే మై ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఫ్రెండ్స్ అని అడిగాను. సో చెప్పండి. సో అంటే గుర్తున్న మట్టుకు రాశాను, గుర్తులేని వాళ్ళు తిట్టుకోకండి ప్లీజ్. ఓకే, రాఖీబా, సౌజన్య, నిక్కీ, లిక్కీ, సాహి, వినుష అక్క, దీపు పాప, సృజతి అక్క, సానా. ఓకే అందరు ఉన్నారు అండ్ ఇంకొక ఇద్దరిని అయితే మిస్ చేసావు, భాగి అండ్ కవి. ఇట్స్ ఓకే ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ మై టర్న్ ఓకే ఇట్స్ యువర్ టర్న్. రాకీబా సౌజన్య నేను దాని పేరు కూడా రాసా హారిక అది హారి- బెస్ట్ ఫ్రెండ్ లా ఫీల్ No. అవుతుంది నో అక్క Yes. మనీష్ అక్క మనీష్ అక్క ఇస్ మై ఫ్రెండ్. అయితే నాకు మనీష్ తెలియదు, అక్క ఇది ఎవరంటే హారిక ఫ్రెండ్. సో హారిక కంటే మేమిద్దరం ఎక్కువ చిల్ అవుతాం అనమాట. మనీష్ అక్క ఇస్ మై ఫ్రెండ్. అక్క మనీష్ ఇస్ మై ఫ్రెండ్ గైస్. సృజితి అక్క సాహి అక్క ఇంకొకటి చెప్పనా, సృజతి అక్క నేమ్ ఏమని రాసిందంటే సృజిత అక్క అని రాసింది. సారీ అక్క యాక్చువల్లీ గుర్తులేదు. తిని అంతే రాసింది. సారీ అక్క నిక్కి లిక్కి అంతే. ఓకే తినకు కూడా ఇవ్వచ్చులే, మాక్సిమం అందరినీ చెప్పింది. వాట్స్ మై ఫేవరెట్ సిరీస్? నేను ట్రూ బ్యూటీ అని రాసా. నో ఇట్స్ సీజన్స్ ఆఫ్ బ్లోసమ్. అవును సీజన్. అదర్ దాన్ BTS హూస్ మై ఫేవరెట్ సెలబ్రిటీ క్రష్? తెలుగు అయితే అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు. కొరియన్ లో అయితే నేను PHS అని రాసా గైస్. ఐ డోంట్ నో. మొన్ననే గాయస్ కాదు PHS అని రాసింది, కానీ మొన్ననే నా బర్త్డే కి చాయ్ను పోస్టర్స్ ఇచ్చింది. రాసావు కాబట్టి నేను నీకు చాయ్ను రాసి కొట్టేసా అన్నావు కాబట్టి పాయింట్ ఇస్తున్నా. అదేంటి ర్యాక్ చేసాం అనుకుంటారు. ప్లీజ్ మై గో టు కంఫర్ట్ సాంగ్. మ్యాజిక్ షాప్. రైనీ డేస్. కానీ రైనీ డేస్ అంత కాదు, మ్యాజిక్ షాప్ ఈస్ మై ఫేవరెట్. వాట్స్ వన్ థింగ్ ఐ కాంట్ లివ్ వితౌట్? మనీ. ఫోన్. మనీ, ఫోన్. ఓకే Phone. ఫోన్. మనీ. మ్యూజిక్ ఆర్ పాడ్కాస్ట్? ఏం రాసిరు? మ్యూజిక్ మ్యూజిక్. ఆఫ్ కోర్స్. హాలీవుడ్ ఆర్ డ్రామాస్ అని అడిగినట్టున్నారు. Hollywood or Of course, dramas. ఓకే Street foods or restaurant dining? Street food. No,
రెస్టారెంట్ డైనింగ్ అది. ఒరేయ్ ఎందుకురా రాంగ్ ఆన్సర్స్ కావాలని చెప్తావు? నో. సరే నెక్స్ట్ నైట్ లైఫ్ ఆర్ డే? షీజ్ నైట్ గోర్ఖా. బీచ్ ఆర్ మౌంటైన్? బీచ్. ఎస్ బీచ్. ఐఎమ్ ఎ బీచ్ పర్సన్ గైస్. Okay, I got 1.5 points, guys. 10 అనుకో. ఇంకా 8 1 2. మా ముగ్గురులో ఎవరికి కంపాటబిలిటీ ఉందనేది మీరే చెప్పండి. నాకైతే హారికకి 13 మార్క్స్ వచ్చినాయి అండ్ శ్రావణికి 12 మార్క్స్ వచ్చినాయి. నాకు 12.5 వచ్చినాయి, శ్రావణి దాంట్లో 14 వచ్చినాయి. యాక్చువల్లీ తేజ కొంచెం ట్రికీ క్వశ్చన్స్ అడిగింది కాబట్టి కొరియన్ అడిగేసరికి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. సో నాకు శ్రావణితో కంపాటబిలిటీ ఎక్కువ ఉంది, నాకు హారికతో కంపాటబిలిటీ ఎక్కువ ఉంది. శ్రావణికే నాతో అసలు లేదు గైస్. మేము ఎక్కువ మిస్ అవుతుంది ఈ వ్లాగ్ లో ఎవరినో చెప్పండి. సౌమ్య. Yes, we miss. సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ లవ్ శ్రీనియా వ్లాగ్స్.